దేవర మూవీ సక్సెస్ మీట్ తో ఫిల్మ్ టీం దుమ్ము దులుపుతుందనుకున్నారు. ఈసారి ఫ్యాన్స్ 30,000 కాదు అంతకు మించి ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ తీరా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే ఇది కూడా క్యాన్సిల్ అయింది. దేవర మామూలుగా హిట్ అయితే ఈ పాటికి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది. కానీ దేవర బ్లాక్ బస్టర్ అవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కి నో ఛాన్స్ అంటున్నారు. బేసిక్ గా హిట్ అయిన మూవీకే సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తారు. అలాంటప్పుడే ఎవరైనా పర్మిషన్ తీసుకుంటారు. ఆఫీసర్స్ పర్మిషన్ కూడా ఇస్తారు. అలాంటిది హిట్ అయినా సెలబ్రేట్ చేసుకోనియమంటే అదే ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. కానీ దేవర వల్లే ఇదంతా జరిగింది. ఎన్టీఆర్ చేసిన పని వల్లే ఇలా అవుతోంది. ఎందుకో మీరే చూసేయండి. దేవర మూవీ టీం ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. 4,000 మంది వస్తారు అనుకుంటే 30,000 మంది ఫ్యాన్స్ రావడంతో ఎన్టీఆర్ఏ ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. తన అభిమానులకు సరైన ఏర్పాట్లు అందించకపోతే ఏదైనా జరిగితే ఎలా అన్న కోణమే అసలు కారణం. ఏదేమైనా దేవర హిట్ అయ్యాక సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేద్దామనేసింది ఫిల్మ్ టీం. అలానే సక్సెస్ మీట్ ఏకంగా 1,00,000 మందితో ప్లాన్ చేయబోయారు. ఈసారి ఫ్యాన్స్ 1,00,000 మంది వరకు వచ్చినా గట్టిగానే ఈవెంట్ ప్లాన్ చేసే ఏర్పాట్లు జరిగాయి. కట్ చేస్తే దేవర మామూలు సక్సెస్ కాలేదు, బ్లాక్ బస్టర్ అయింది. అదే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ క్యాన్సిల్ అవడానికి కారణమైంది. బేసిక్గా హిట్ అయితేనే భారీగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. కానీ దేవర విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. ఇది ఊహించిన దానికంటే ఎక్కువే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే 400 కోట్లు రాబట్టి దూసుకెళ్తోంది. అందుకే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్కి పర్మిషన్స్ రాలేదట. ఇదే ఇక్కడ విచిత్రమైన తరకాసు. ఎందుకంటే కేవలం దేవర ప్రీ రిలీజ్ అంటేనే 4,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 30,000 మందికి పైనే ఫ్యాన్స్ వచ్చారు. పెద్ద హంగామానే జరిగింది. ఇప్పుడు దేవర పాన్ ఇండియా లెవెల్లో 6 రోజుల్లో 400 కోట్లు రాబట్టిందంటే ఇండస్ట్రీలో ఇది మరో రికార్డు. మరి అలాంటప్పుడు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ని ఏకంగా 1,00,000 మందికి ఏర్పాట్లు ప్లాన్ చేస్తే ఇంకేమైనా ఉందా? 1,00,000కు 2-3 లక్షలను మించి వస్తే సెక్యూరిటీ కష్టమే. అసలే దసరా పండుగ సీజన్. తెలంగాణలో దసరా అంటేనే పెద్ద పండుగ. దీనికి తోడు బతుకమ్మ పండుగ జరుగుతుంటే ఈ 9 రోజులు పోలీస్ ప్రొటెక్షన్ అంతా అటువైపే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత దసరా రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు భారీగా బందోబస్తు డ్యూటీలు ఉంటాయి. సో ఈ పండుగ రోజుల్లో ఎలాంటి సినిమా సెలబ్రేషన్స్కి బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టం. దీనికి తోడు దేవర సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల 1,00,000 అనుకున్న దగ్గర 2-3 లక్షల మంది ఫ్యాన్స్ వస్తే ఏదైనా జరగకూడదు జరిగితే సీనే మారిపోతుంది. అందుకే దేవర సెలబ్రేషన్స్కి దసరా సీజన్లో పర్మిషన్ కష్టం అన్నారట. దసరా తర్వాత అయితే ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఫిల్మ్ టీమ్ సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఫ్యాన్స్ బాధపడొద్దంటూ సారీ చెబుతోంది.